సంవత్సరంగా మీరు ఏం చేశారంటే ఇది చేశాం. ఇంకా ఏదైనా సమగ్రమైన సమాచారం కావాలంటే నా దగ్గర ఇంకా ఉంది. హరీష్ రావు గారికి నేను ఇస్తా అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశారు, ఆరోగ్య శాఖ కూడా. అంతకుముందు మా ప్రభుత్వంలో కూడా యూత్ సర్వీసెస్ చేశారు అధ్యక్ష 2004. సో వారికి అనుభవం ఉంది అధ్యక్ష. ఒకవేళ ఏదో అనుభవం లేనటువంటి మంత్రి గారు మాట్లాడారన్నా, గౌరవ సభ్యులు మాట్లాడారన్నా నేను అర్థం చేసుకోవద్దు అధ్యక్ష. మరి హరీష్ రావు గారు అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తీసుకొని వచ్చి ఈ రిపోర్ట్ను చూపిస్తూ మీరు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ అధ్యక్ష. ఏం చేశామో చెప్పాము. ఆర్బీఐ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆర్బీఐ రిపోర్ట్ ఏంటి అధ్యక్ష? అధ్యక్ష, ఆర్బీఐ రిపోర్ట్ ఈ పుస్తకంలోదే ఒక కాగితం తీసుకొని వచ్చి వారు చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇన్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్ 2023-24 అధ్యక్ష. ఇందులో గ్యారంటీస్ సంబంధించినటువంటి కాలం ఎఫ్ఆర్బిఎం లోన్స్ అండ్ గ్యారంటీస్ సంబంధించింది వారు ఉటంకిస్తూ ఒక కాగితాన్ని బయట ప్రెస్లో, మీడియాలో, అట్లాగే సభలో చూపిస్తూ అసలు శ్వేతపత్రం పేరు మీద అన్ని తప్పులు చూపించారు, వీళ్ళ మీద అసలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని చెప్పేసి బయట లోపల మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలో వాస్తవాలని సభ ముందు పెడితే పూర్తిగా అంతా అర్థమైన తర్వాత సభ నిర్ణయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ముందుగా దీనికి సంబంధించి అధ్యక్ష పేజ్ నెంబర్ 478 కాంపోజిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 2024 అధ్యక్ష. దానికి సంబంధించి దాంట్లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 3,89,673 కోట్లు దీంట్లో ఉన్నది. దీనికి సంబంధించి వారికి ఇబ్బంది లేదనుకుంటున్నాను. ఇక వారు ఇబ్బందిగా చూపించేది ఇప్పుడు మనందరికి చూపించేది ఎందుకంటే అదే సంవత్సరం కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపించారు అధ్యక్ష? ఈ ఆర్బీఐ కూడా సోర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ 3,88,673 సంబంధించి సోర్స్ ఏం చూపిస్తున్నారు అధ్యక్ష? బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే మనం ఏ బుక్ అయితే బడ్జెట్ రూపేణా ఏ బుక్నైతే ఏ చట్టసభలో ప్రవేశపెడతామో ఆ బడ్జెట్ పుస్తకంలో ఉన్న దాన్ని అంకెల్ని ఇందులో పొందుపరిచి సోర్స్గా ప్రింట్ చేసి ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు ఏం సపరేట్గా ఆడిట్ చేసో లేకపోతే కరెక్ట్గా ఉందో తప్పు ఉందో అని చూసి ఇవ్వలేదు అధ్యక్ష. మనం ఉదాహరణకి నేను పెట్టినటువంటి బడ్జెట్ బుక్ ఇందులో ఏం పెడితే దాన్ని ప్రింట్ చేసి బయటకు ఇస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు చాలా పకడ్బందీగా కింద సోర్స్ అని కూడా రాశారు. సోర్స్ నేను మరొకసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. సోర్స్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఆ రోజు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్ ఆధారంగా చేసుకొని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ఆర్బీఐ సపరేట్గా ప్రింట్ చేస్తే దాన్ని వచ్చి హరీష్ రావు గారు చెప్పట్లేడా? హరీష్ రావు గారు ప్రింట్ చేసిన దాన్ని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసి బయటకు ఇచ్చిన దాన్ని వారు తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. గ్యారంటీస్ సంబంధించి దీంట్లో ఇప్పుడు వారు మరీ ముఖ్యంగా చెప్పేది గ్యారంటీస్ గురించే అధ్యక్ష. గ్యారంటీస్లో వారు ఏం చెప్తా ఉన్నారు? పేజ్ నెంబర్ 480 దాంట్లో ఏం చెప్తా ఉన్నారంటే అధ్యక్ష తెలంగాణ స్టేట్ రెండు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు 2023-24 సంబంధించి దీంట్లో ప్రింట్ చేసి ఇచ్చారు. ఈ ప్రింట్ చేసి దీనికి కూడా సోర్స్ హరీష్ రావు గారు పెట్టినటువంటి బడ్జెట్ బుక్కే అధ్యక్ష. దానికి సంబంధించి నేను కింద చదువుతున్నాను. కింద పేజ్లో లాస్ట్లో సోర్స్ అని ప్రింట్ చేస్తారు అధ్యక్ష. దాంట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ సోర్స్ స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియస్ ఇష్యూస్ అంటే మీరు పెట్టినటువంటి మీరు అట్లాగే మీతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆయా ఆర్థిక శాఖ మంత్రులు పెట్టినటువంటి బుక్కుల్లో ప్రింట్ చేసిన లెక్కల్ని ఆధారంగా ప్రింట్ చేసి ఇచ్చేటువంటి బుక్ అధ్యక్ష. ఇది
దాంట్లో ఏం చూపిస్తున్నారు అధ్యక్ష? 2022 వరకు తెలంగాణ సంబంధించి అధ్యక్ష ఇదేంటది? స్టేట్ వైజ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు హరీష్ రావు గారి ఆవేదన అంతా ఇదే, ఆందోళన కూడా ఇదే. రాష్ట్రం అన్యాయపోతుంది, తప్పు చూపిస్తున్నారు అనే దాని మీదనే ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన దీంట్లోనే ఉంది అధ్యక్ష. దీంట్లో ఏంటి? 2022 అట్లాగే అధ్యక్ష ఏముంది? 2022లో యాక్చువల్స్ అంటే ఏంటంటే అధ్యక్ష, మనం ప్రజెంట్ చేసిన తర్వాత ఆర్బీఐ తీసుకున్న తర్వాత వాటన్నిటిని ఆ లెక్కల్ని ఈ లెక్కల్ని సిఏజీ వాళ్ళు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఆడిట్ చేసి యాక్చువల్స్ ఇస్తారు అధ్యక్ష. వీరు ప్రవేశపెట్టిన దానికంటే ముందు సంవత్సరం యాక్చువల్స్ అధ్యక్ష ఇదే గ్యారంటీస్ సంబంధించి ఈ బుక్లో 1,35,282 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. So sorry for intervening, sir. Sir, you have laid today's agenda, sir. Thursday, 19 December, 5th day of 4th session, sir. The first item is question and answers. Second is paper to be laid. Third are the government bills. And in the bill, sir, first bill is Telangana Bhubarti. The second is Telangana Municipalities. Third is the Greater Hyderabad Municipal Corporation. Fourth is the Telangana Panchayat. Then the fourth item is short discussion. The first short discussion is the outstanding liabilities of the state. Second is short discussion, Raitu Bharosa. Sir, I do understand, sir. Okay, government has a right, and Honorable Speaker, you also have the right to take up any issue listed in the agenda. But there is a parliamentary practice, sir, where the floor leaders are taken into confidence and they are informed, okay, this is the reason, we'll just jump in the order. Sir, I came and I asked and I was told that we will be taking up the bills. Sir, I'm sitting there preparing for the bills. And suddenly what we see is that you have taken up the short discussion, sir. Sir, it is so unfair, sir. You have to come for the rescue, sir. I'm not questioning your authority, sir. You can take anything, sir. But, sir, the floor leader should be taken into confidence. And, sir, I'm not against the discussion, sir. Sir, 3 times, sir, we have already had the discussion. 3 times the question has come. This is the 8th time that the House is discussing on the finances, sir, loans. And after 9, they say N numbers, sir. N numbers we are discussing on finances, loans, liabilities, interest. Sir, 7th and 8th time. Sir, I'm not against this, sir, but please take us into confidence, sir. We have to prepare, sir. And I was preparing for the bills and suddenly I see you. And sir, I want to also know, after this short discussion, are we going to continue with the second short discussion? So at least I'll go and prepare for that, sir. If we are doing that and not going for the bills, sir, we need a clarification, sir, so that we can at least prepare ourselves, sir. I request you to please come for the rescue, sir. And once again, I'm saying I'm not questioning your authority at all, sir. You have all the rights to take, sir. But it is a parliamentary practice where all the floor leaders are being taken into, confidence कि भाई CM साहब को जाना है, मिनिस्टर साहब को कहीं जाना है या कुछ मीटिंग है, जरा पहले ये ले लेंगे. तो we can go and prepare, sir. At least इतना तो coordination करो, sir. Sir, in Parliament, whenever the Parliament is announced, they announce the Parliament will start on this day, it will end on this day. Still, we do not know when are we ending the session. Every time the BSc is conducted, sir, whatever decision has been taken in BSc, it is circulated. Up till now, we don't know. Only one sentence came, Speaker will decide. Yes, sir, your authority, you have the authority, you can decide. But the question is, when are we going to decide? If the government is unable to run the House, so I can understand and imagine how they are running the government, sir.
మీ గురించి వాళ్ళ హరీష్ రావు గారు. Sir, I fully agree with Akbaruddin Owaisi sir. Akbaruddin Owaisi గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష బెల్లు కొట్టడానికి 10 నిమిషాల ముందు కూడా అసెంబ్లీ సెక్రటరీ గారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు సెక్రటరీ గారు అంటే తెలియదు సార్, స్పీకర్ గారు డిసైడ్ చేస్తారు. ఈజ్ ఇట్ ద వే నేను విప్లవ్ అడిగాను. యాక్చువల్గా ఎల్ఏ మినిస్టర్ గారి డ్యూటీ, విప్లవ్ డ్యూటీ విపక్ష సభ్యులకు ఎప్పటికప్పుడు వచ్చి చెప్తూ ఇవాళేం బిజినెస్ ఉంటుంది, రేపేం బిజినెస్ ఉంటుంది చెప్పాలి సార్. అసలు బెల్లు కొట్టే వరకు కూడా మీరు చైర్లో కూర్చొని ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ అనే వరకు కూడా మాకు తెలియదు. అది కూడా మీరు స్టేట్మెంట్ అని చెప్పినాక మా స్టేట్మెంట్ మా చేతిలో లేదు సార్ అని మీకు చెప్తే అప్పుడు స్టేట్మెంట్ కాపీ తెచ్చి మా చేతిలో పెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్. 10 मिनट पहले सेक्रेटरी साहब को मैं भी पूछा, नहीं मालूम बोल रहा सेक्रेटरी साहब, ये क्या चल रहा है, ये असेंबली चलाने का तरीका है क्या? इज इट द वे ऑफ रनिंग द हाउस? स्पीकर साहब, मी रूलिंग हियर అధ్యక్ష సభ్యులకు విపక్షాలకు చెప్పి ఎజెండా మార్చాలి, ఎమర్జెన్సీ ఉంది అని మాకు చెప్పి అధ్యక్ష अकबर भाई बैठिए, मैं बोलता हूँ, बैठिए आप बोलता हूँ, आप बैठिए, मैं बोलता हूँ అధ్యక్ష मैं बोलता हूँ, आप बैठिए प्लीज बैठिए, आप बैठिए. అధ్యక్ష మీకు డిస్క్రిప్షన్ ఉంది, మీరు ఏదైనా మీరు టేకప్ చేసి టేబుల్ మీద చేసిన తర్వాత ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేసేటువంటి డిస్క్రిప్షన్ మీకు ఉన్నప్పటికీ మీరు ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సెక్రటరీ గారికి ఉన్నది అధ్యక్ష. నేను కూడా స్వయంగా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రిపేర్ కావాలి సార్, నేను మరి దేని మీద ప్రిపేర్ కావాలంటే వారు బిల్స్ మీద డిస్కషన్ ఉంటుంది, నేను స్పీకర్ గారితో మాట్లాడిన తర్వాత చెప్తానని కూడా వారు అన్నారు సార్. మరి మేము కూడా బిల్స్ మీద ప్రిపేర్ అయినాం సార్. సడన్గా మరి సార్ ఇప్పుడు గత ప్రభుత్వం చేసిందని చెప్పి మీరు కూడా అదే మాదిరిగా చేస్తానని మీరు అనుకోవడం వల్ల మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరు ఏది చేసినా కూడా ఇన్ఫార్మ్ చేయండి సార్. కనీసం ఎనీవే మీరు ఇక్కడ కూర్చున్న తర్వాత కూడా మాకు రావడం లేదు సార్, ఎజెండా రావడం లేదు సార్, మాకు ఇబ్బందిగా ఉంది, ప్రిపేర్ కావడానికి కూడా సమయం ఉంటలేదు సార్. ఈరోజు మేము లంచ్ అవర్లో మీరు బ్రేక్ ఇస్తే కూడా మేము ఇక్కడ కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం సార్. మరి ఏ డిస్కషన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో వారిని అడిగితే సెక్రటరీ గారు అన్ని ప్రిపేర్ గానే అంటున్నారు సార్. అన్ని ప్రిపేర్ అవుతాం కానీ ముందు ఏది ప్రియారిటీ మాకు తెలియదు కదా సార్. అది మీరు దయచేసి చెప్పండి సార్. థ్యాంక్ యూ. అధ్యక్ష ప్రస్తావన వచ్చింది అధ్యక్ష. హరీష్ రావు గారు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు నోటీస్ ఇచ్చారు కదా సార్. వినండి సార్ దాని విషయంలో ఏ విధంగా బయట ప్రజలకు పక్కదారి పట్టిస్తా ఉన్నారు అంశం ప్రాధాన్యత తీసుకున్నాం అధ్యక్ష. అప్పులు ఎందుకు చేస్తానో దాని పరంగా తీసుకెళ్తానే కార్యక్రమం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వారి ప్రస్తావన అది ముఖ్యం కాదు అంటే వేరే సబ్జెక్ట్ తీసుకుందాం. మీ సబ్జెక్ట్ ఇష్యూ లేదంటే వేరే మీరు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు ఏదో ప్రజలకు చెప్పామంటే చెప్పండి సార్, అదనే చెప్పండి. ఇది వద్దన్నా అంటే ఊరుకుంటాము. ఇది ఆ అప్పుల విషయంలో ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తాము, ప్రజలకు మేము జవాబుదారీ అని తీసుకుంది. एक मिनट मैं 1 मिनट आपका भी बोलता हूँ, आपका भी मैं आपका भी बोलता हूँ साहब. अरे आपका भी बोलता हूँ. अरे सर ऑनरेबल स्पीकर्स कुన్న డిస్క్రిషనరీ పవర్స్ కానీ మీకు సంబంధించిన అంశం మీరు ఎట్లా చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఇదేం సార్ ఇదేంది వారు ఎన్నిసార్లు చేయలే. ఒక్కసారి స్పీకర్ గారు కూడా తెలియకుండా మాకు కూడా తెలియకుండా మేము అనేక సందర్భాల్లో కూర్చున్నాం సార్. నేను आपको नहीं बोल रहा हूं भाई, आपको नहीं बोल रहा, मैं आपको बात करता हूं भाई. नहीं వారు చేసిండ్రు. నేనేం చెప్తానంటే సార్ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అక్బర్ భాయ్ అరే సార్ ఈరోజు అక్బరుద్దీన్ సార్ ఇప్పుడు
రాజగోపాల్ రెడ్డి గారు సార్ ఇప్పుడు ఒక్కటి సార్ अकबर भाई प्लीज प्लीज अकबर साहब करना हमारा फर्ज बनता है भाई, हमारा फर्ज बनता है, जो करना है गवर्नमेंट की तरफ से हमारा फर्ज बनता है, दैट इज ए legislative power that we are using, sir, not beyond that what you are using, and we take the permission and we are taking the permission of honorable speaker. I'm not questioning that. No, Akbar bhai, no, please, you, no, everybody, sir, what, sir, yeah, we will, sir. Inform us. We will be there standing with you. Yeah, definitely. We will take honorable members' confidence. Sure, sir. Courtesy. Sir, that, sir, सिर्फ inform करो बोले sir. sir, there may be some time. No, there may be sometimes a slight communication gap. I am not disputing it. Yes, sir. Here we have taken the priority, keeping in view the issue which was not there, and they have given the privilege notice to honorable speaker. So that please, मैं अकबर भाई को बोल रहा हूँ, ये important है बोल के वो ले लिए भाई. I know business में वो लगा, वो priority लगा के लगाए. If the main opposition doesn't want that, you know, వాళ్ళకే రావాలని వద్దంటే మా ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా వద్దులే, మేము చెప్పింది అబద్ధం, సత్యదూరమైంది. నేనే हम आपको कॉन्फिडेंस में लेंगे भाई, आपके कॉन्फिडेंस को लेंगे भाई, बोल रहा हूँ ना. एक बार तो कभी कभी होता है. you know, sir, బిల్లు ప్రిపరేషన్ కి నిన్న రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు అడిగిన తర్వాత సార్ రెవెన్యూ చట్టము సంబంధించి సమయం అడిగినారు అధ్యక్ష. సమయం ఇవ్వాలనే ఓ దృక్పథంతో నిన్నటి నుంచి దీని తర్వాత ఇంకా కూడా సమయం దొరుకుతుందని, దీనికి సమయం ఎక్కువ ఇస్తే కూడా తప్పే సార్. మీరు సమయం ఇచ్చిండ్రు, ఇంకెక్కువ ఇచ్చే కూడా మీరు తప్ప. సమయం ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిందని అడుగుతారు, సమయం ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలే అంటారు. I always respect Akbar bhai jo bole, we should have told, okay, our whip source, some office should have told, there should have been some gap. We no, that was the gap. That no, that was no, yeah, वो होता भाई कभी आप मान लें. नहीं, गलती को मानने नहीं सर. why we should sorry, it's the honorable speaker's direction which has to be followed. Why no, that is not our job. It's not my job to take you out, you know, out of consideration and out of respect for the floor leader. He being the floor leader, we are answerable. He being the floor leader, we are answerable. Who is the floor leader there? You are not the floor leader there. Where is the floor leader? Where is the floor leader? Hey, how can you say that? Where is the floor leader? We are answerable to the floor leader. Where is the floor leader? Sir, I have highest respect. Sir, I have highest respect. Sir, వాళ్ళ దగ్గర వారు చర్చించాలని అనుకోవటం లేదు. నీళ్లు పాలుగా తేల్చేదానికి ఈ రోజు ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్న ప్రతి అంశం విషయంలో, ప్రతి ఒక్క అంశంలో మాట్లాడేదానికి ఏం లేనట్టుంది. వారు వచ్చి మీద పడే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నాను, अरे मैं बोला ना भाई, कॉन्फिडेंस में ले लेते बोल के. अरे आपके बारे में you know there would have been some gap. I'm telling you. హరీష్ రావు గారు కూడా అదే చెప్తా ఉన్నాము. చెప్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? చెప్పకుండా సారీ ఎందుకు చెప్తారండి? సారీ చెప్పాలా స్పీకర్ గారు సారీ చెప్తారా? అరే యు ఆర్ క్వశ్చనింగ్ స్పీకర్, యు ఆర్ సెకండింగ్ ఇన్స్టిట్యూషన్. అరే who are you to speak? కాలేరు Who are you to speak? Who are you to speak against the speaker? కాలేరు వెంకటేష్ గారు, You don't know. సార్ మీకున్న ఫంక్షన్స్ పరంగా మీ ఆఫీస్కు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మొత్తం శాసనసభ్యులు కూడా ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు సాగాల్సిన ఉండాలి సార్.
మేము లేదు స్పీకర్ గారు చెప్పింది వినము అంటే ఏం సార్ అది? వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? ప్రధాన ప్రతిపక్షం మెయిన్ అపోజిషన్, బాధ్యత గల అపోజిషన్ సార్, బాధ్యత. అరే మీరు ఎట్లా మాట్లాడతారు మరి? ఎట్లా మాట్లాడతారు? సారీ చెప్పమని ఎట్లా మాట్లాడతారు? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ సారీ? హూ ఆర్ యూ టు ఆస్క్ మీ సారీ? సార్ ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ సార్, నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈరోజు ఇష్యూ సీరియస్నెస్ ఉందని మెయిన్ అపోజిషన్ పార్టీ సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, సీరియస్నెస్ ఉంది, ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది కనుక మీరు సీరియస్ తీసుకొని ఇచ్చిండ్రు. సో దేర్ ఈజ్ ఏ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్. అక్బరుద్దీన్ జీ, వాట్ it all speaker thought it is definitely a matter of public importance, you would have taken that. Please इत्मीनान से रहिए. आप जो बोलने का है RR Act के बारे में, after that RR Act, if we have to take it, we will take it. If you want bills, Honorable Speaker will take a decision, we'll do it. So that's... Yeah, we will. Sir, I know all are honorable. Harish Rao garu senior member, Akbaruddin garu senior member. You have to put a request, sir. You can't order. You can't direct the chair. You can't direct the chair and you can't. నేను సారీ చెప్పాలని తప్పు ఏం చేస్తే తప్పకుండా సారీ చెప్తాం, మేము వెనుక పోము. అంటే తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాం. ఏం సార్ ఇది? ఇప్పుడు సబ్జెక్ట్ ఇంత సీరియస్నెస్ పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా సార్? ఏం సార్? నేను ఆపుకునే ఆపుకునే అపోజిషన్ రూలర్ దే షుడ్ హ్యావ్ हो गया సార్. మీరు వారికి మైక్ ఇచ్చిండ్రు, వారికి సంబంధించిన ఆలోచన మీకు చెప్పిండ్రు. ఈరోజు నేను లెజిస్లేటివ్ మంత్రిగా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు సంబంధించి ట్రెజరీ బెంచెస్ సంబంధించి కానీ గవర్నమెంట్ పరంగా వస్తే ఐఎమ్ ఆన్సరబుల్. If I have erred, definitely I stand by it. But when it comes to Honorable Speaker's institution, when Honorable Speaker institution ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా లేచి స్పీకర్ గారు సారీ చెప్పాలంటే ఎట్లా సార్? ఎట్లా సార్ ఇది? సార్ స్పీకర్ గారు సారీ తీసుకోమంటే ఎట్లా సార్ ఇది? స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు. ఇది ఏ బిజినెస్ చేపట్టాలనేది స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు, స్పీకర్ గారు ఆఫీస్ నిర్ణయం చేస్తారు. ఈ రోజు నేను సారీ చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ ఐ హావ్ డన్ ఎనీ ఎర్రర్, ఐ హావ్ audacity to say I felt wrong and I'm telling you, if there is a gap, definitely, if there is a gap in the communication, definitely. Why, how can you say that? The business will be dictated by Honorable Speaker. Business can't be dictated by the treasury benches sitting here. Ista kurchondi please. Ista kurchondi ఒక్క నిమిషం 1 minute. ఇస్తా కూర్చోండి. నేనే చెప్పడం జరిగింది, నా పర్మిషన్ తీసుకొనే షార్ట్ డిస్కషన్ తీసుకోవడం జరిగింది. మీ పట్ల మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది. మీ సూచనను, మీ ఆదేశాన్ని తప్పకుండా మేము పాటిస్తాం. కానీ మా మనవి ఏంటంటే సార్, ఇది నేను కూడా శాసనసభలో ఎల్ఏ మినిస్టర్గా పనిచేశాను. గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిమ్మల్ని, బట్టి గారిని ఇవాళ ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం, రేపు ఇవాళ తీసుకుంటాం, ఇవాళ రాత్రి వరకు సభ జరుపుతామని నేను యాజ్ ఎల్ఏ మినిస్టర్ మీ బెంచెస్ దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేవాడిని.
ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము మీ సెక్రటరీ గారి దగ్గరికి మీ విప్పుల దగ్గరికి వెళ్ళి మేము అడిగిన ఏ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారికి సభలో సభ్యులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత విప్పులది, ఎలియా మినిస్టర్ గారిది. అది నిర్వహించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయినారు కనుకనే ఈ సమస్య వచ్చింది. డిప్యూటీ సీఎం అధ్యక్ష అక్బర్ సాబ్ అక్బర్ సాబ్ అక్బర్ సాబ్ ప్లీజ్ ప్లీజ్ no 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 I understand. I just want to make an appeal. I just want to make an appeal. డిప్యూటీ స్పీకర్ Honorable Speaker, sir. Sir, I have never questioned your authority, sir. You have all the powers to take any decision. Sir, you just read out and you said, okay, the permission was taken and you have given the permission. Sir, as per the rules, sir, and the practice of the House, before starting the agenda, the Speaker announces the permission seeked and permission given. But I'm sad, sir. The permission seeked and permission given is being announced now. At least in the future, sir. Let us not do it like this, sir. It is very important, sir. As per rule, procedures, you have all the authority, sir. And after you, the treasury benches have all the authority to take up any issue with your permission. That is absolutely right, sir. But I am just questioning the parliamentary practice which is being adopted for years and years, decades, is that all the political party leaders and the members are taken into confidence and an understanding is reached and then issue is being taken. So let us stick to that parliamentary practice. This is what is my submission, sir. ఓకే డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష గ్యారంటీస్ పైన మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించి నేను మాట్లాడుతున్న సందర్భంలో కొంత సమయం వేరే సభ్యులు మాట్లాడటం వల్ల కొంత మళ్ళీ ఇంట్రడక్షన్ నేను ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. దీంట్లో చూపించినటువంటి సమాచారం పూర్తిగా ఆయా రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి ఆధారంగా తీసుకున్న అంకెల్నే ఆర్బీఐ వారు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని ఒక బుక్ ప్రింట్ చేసి బయటకు వదులుతారు అధ్యక్ష. దీంట్లో చూపించిందంతా పాడమే చెప్తాను నేను, అది కూడా దీంట్లో చూపించిందంతా రాజేశ్వర రెడ్డి గారు మీరు రాసి ఇచ్చినటువంటి బడ్జెట్. చేయకండి ప్లీజ్. సో ఇది